బాబాయ్ బాగా డ్యూటీ చేసినట్టున్నాడు. మరి అమ్మ ఈ పోలీసులు నన్ను వదిలేరు బాబు. ఇదేదో బాగుంది ప్లేస్, ఇక్కడ దాక్కుందాం. చెయ్యాలి. సినిమా పోస్ట్ ఉందేంటి? రైటరా సార్? రైటర్ అంటున్నాడేంటి? రైటరే కదా, మిగతా రైటర్స్ కూడా వచ్చారు సార్. బయటికి వెళ్తాను, పోలీసులు ఉన్నారు. రండి సార్, లోపల కూర్చోండి. ఇదేదో సినిమా ఆఫీస్లో ఉంది. వెళ్ళామో నన్ను రైటర్ అనుకుంటున్నారు. ఈడవుడు సావడానికి వచ్చిండు. వాస్తు పిచ్చి అనుకుంటా ఎతుకుతున్నాడు ఆడ కూర్చోవాలని. హలో, మీరు వాస్తుని బాగా ఫాలో అవుతారు అనుకుంటారు. రండి ఇక్కడ వాస్తు ప్రకారం బాగా బాగా కూర్చోవచ్చు. అబ్బో, ఎన్నాళ్ళైంది ఫీల్డ్ లో ఉండబట్టి? చిన్నప్పటి నుంచి. ఎప్పుడు కనపడలేదంటో. కనబడితే దొరికిపోతాం కదా. ఏంటి అర్థం కాలేదు? అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓహో, ఏం పేరు? గంగులు. అమ్ము, అలా ఉందేంటి పేరు? నీదేం పేరు? ప్రసాద్. మరి అదేంటి అలా ఉంది? అలా అంటావేంటి? అని నేను అనలేదు కదా. అబ్బో చమత్కారం. ఏ ఊరు మీది? మీదే ఊరు. మా ఊరు పెద్దోనికి ఎదురు ప్రశ్న. సార్ నీ స్క్రిప్ట్ ఏది? మీ స్క్రిప్ట్ ఎక్కడా? ఇదిగో నాది ఎక్కడ. నాది ఎక్కడ? అక్కడ. అంటే నువ్వు బుర్రలోనే రాసుకుంటావా? అంటే నీకు పెన్ను పేపర్లు ఏం అవసరం లేదా? సీన్ అడిగితే బుర్రలోంచి తీసి ఇచ్చేస్తావా? ఎవడన్నా డైలాగ్ రాయాలన్నా అక్కడికి వచ్చి రాయాలా? అసలు నువ్వు అసిస్టెంట్ ని పెట్టుకుంటే. సార్, నేను ఇప్పుడే పరిగెట్టుకుంటూ వచ్చాను సార్. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కొంచెంసేపు ఆగి అడగండి. నేను ఇక్కడే ఉంటాను కదా. పరిగెత్తుకుంటూ వచ్చావా? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? కుక్క ఏమైనా వెంటబడిందా? అది దాని వెనక నువ్వు పడ్డావా? గొప్ప తీసుడు దొంగవా ఏంటి? పోలీసులు వెనకబడ్డారా? ఒక్క నిమిషం భయ్యా, నువ్వేమనుకోపోతే నువ్వు ఇక్కడ కూర్చుంటా, నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటాను. వాడు వచ్చి 4 ఏళ్ళైంది వాడొద్దు. నువ్వే చిన్నప్పుడు నుంచున్నావు, ఇక్కడే కూర్చో. ఈడ నిజంగానే ఒకరు సాగుపోతుండ్రా? అందరూ చూస్తే కాస్త దిట్టంగానే ఉన్నారు. సార్, గా చిత్రగుప్తుడు ఈడ లెక్కలు కరెక్ట్గా కట్టిండో లేదో ఓసారి కనుక్కోండి సార్, ఫోన్ చేసి. ఎందుకని మంచిది. ఇదేమైనా సినిమా అనుకున్నావా యాదగిరి అలా జరగడానికి? అది కాదు సార్, నా కోసం ఒకసారి కనుక్కోండి సార్. సరే, నీకోసం. ఇటుబిటి రుజుబుకుజీ గిడీజీ చుమాజీ చుకుజీ. మేమిప్పుడు తెలుగు నేలపై ఉన్నాం. చెప్పండి. చూస్తుంటే ఇక్కడెవరూ మరణించేట్టుగా లేరు. మేమిక్కడ వేచి ఉండాలా లేదా అక్కడికి విచ్చేయమంటారా? అక్కడ ఒకరి ప్రాణం పోవడం అనివార్యం. ఎంతసేపైనా ఉండి ఆ ఆత్మను తీసుకురండి. అలాగే గణనదేవా. ఏడీనా? ఇక్కడ ఖచ్చితంగా ఒకరి ప్రాణం పోబోతుంది. మన ఎదురుగుండా ఏ మొగాడైనా వచ్చి నుంచుంటాడేంట్రా? నుంచోలేడు, ఎందుకంటే మనది లేడీస్ ఆఫీస్. ఈడెవడు? పర్సా నాది కాదు, థ్యాంక్ యూ. ఈ పర్సా ఎక్కడ దొరుకుతుందానా? అదిగో అక్కడ దొరుకుతుంది. అయ్యి బాబోయ్, అదేడే బాబు అలా కొట్టు. పర్సు నర్సా, లావా, లావుపాటికి ఏది లావుగా ఇటు వెళ్ళిందా లేదని అడుగుతున్నావా? మళ్ళీ కొట్టేవేంటయ్యా? అది కాదా మరి ఏంటయ్యా? పర్సు నర్సు. అయిపోయి ఓ లావుగా ఉండే అబ్బాయా? ఈ పర్సు పోగొట్టున్న లావుగా ఉండే అబ్బాయి ఇలా వెళ్ళాడా అని అడుగుతున్నావా? అయిపోయి నాకు కూడా తెలివి పెరిగిపోతుంది. ఇలా వెళ్ళాడు. ఇంకొట్టకే తమ్ముడు ఎలాగైతేనే సెట్ చేసావు కదా. అదేం లేదన్నా. ఇంతకీ మీ కథ టైటిల్ ఏంటి సార్? నా కథ టైటిల్ మంచి దొంగ. అసలు దొంగతనమే తప్పు. పైపెచ్చు దీంట్లో మంచి చెడు. నువ్వు ఎంత స్లోగా చూసినా దొంగతనం తప్పే. తప్ప
ఏ తప్పు? దొంగతనం. చిన్నప్పటి నుంచి దొంగ పోలీస్ ఆడడం తప్ప లేదా దొంగ సినిమాల్లో కూడా హీరోయిన్ వెతుక్కోవడం తప్ప? అసలు అవన్నీ వదిలేయండి. మీరు నా కథ చదవకుండా నా కథ ఏంటో తెలియకుండా అసలు అన్నేసి మాటలు నన్ను ఎలా అంటారు? నేను మీ మీద కోర్టులో కేసు పెట్టాలనుకుంటున్నాను. కేసా? ఏం కేసు పెడతావు? నా మనోభావాలు దెబ్బతిన్నాయని. నీ మనోభావాలు దెబ్బతిన్నాయా? అయితే నేనేం చేయాలి? క్షమాపణ చెప్పాలి. నేను చెప్పను. చెప్పరా? చెప్పను. అయితే ఇప్పుడే మా కులబోళ్ళకి ఫోన్ చేస్తాను. ఆగు నువ్వు ఆగు ప్రసాద్ సారీ చెప్పు ఆగండి. చెప్తాను వాళ్ళకి. చేసుకో చేసుకో. ఇదిగో బాబు ఉండు ఇదిగో. ప్రసాద్ మనోభావాలంటే మామూలు విషయం కాదు సారీ చెప్పు ఫోన్ చేస్తా. ఆగే. చెప్పు మీరు అనుభవం మీద చెప్తున్నారు. చేసేస్తా. సరే సరే సారీ. మీకు విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. చెప్పు. దొంగతనంలో దొంగ ఉంటదేమో గానీ దొంగలో దొంగతనం ఉండదు. ఏంటి దొంగ టాపిక్ వదలట్లేదు? కథల గురించి మాట్లాడుకోమంటే ఈ యాదవస్తులంతా మాట్లాడుకుంటున్నారు. ఛే, ఏదో ఒకటి చేసి మన కథ ఒకే చేయించుకుని ఆ 10 లక్షలు గెలిచి లైఫ్ లో సెట్ అయిపోలప్ప. వీళ్ళందరితో నాకదే గొప్పదని ఎలా చెప్పించాలి ఏంటి వీళ్ళందరూ గిట్లా ఆగిపోయిండ్రు? ఎవరైనా ఎవరు సార్ ఆమె? తర్వాత నీకే అర్థమవుతుంది. ఏం అర్థం కావట్లే. సార్ టీ ఏమన్నా తీసుకురమ్మంటారా సార్? తీసుకొద్దు గానీ ముందు టీ ఎవరికి ఇవ్వాలో తెలుసుకుని తీసుకునిరా. సరే సార్. మట్టి చలుపుతోస్తున్నాడు, మట్టి చలుపుతోస్తున్నాడు, మట్టి చలుపుతోస్తున్నాడు. రండి సార్ రానండి. ఆ ముకుంద్ కుమార్ గారితో సినిమా చేశాను. హీరో గారు నా మీద చాలా కోపంగా ఉన్నారు. నేను మాట్లాడతాను, నేను ఉన్నాను కదా. రండి. చలపతి గారు వద్దు సార్, నా మాట వినండి. హీరో గారి సంగతి మీకు తెలియదు సార్. చలుపుతో వచ్చేసాడు. చలపతి గారు కదా, నాకు తెలుసు. ఈయనెవరో? నేను వస్తాను సార్. అరే నువ్వు ఉండు సుబ్బరాజు, నేను మాట్లాడతాగా. సార్ మనం కాస్త లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సార్. రా నువ్వు రా సుబ్బరాజు. అసలు ఎవరెత్తను? అది కాదు సార్, ఆ ముకుంద్ కుమార్ గారితో సినిమా ఎందుకు చేశాను? మీ డేట్లు అవైలబుల్ గా లేకపోవడం వల్లే కదా. ఎనీ హ్యావ్ కంగ్రాట్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన మీ తొక్కి పడేస్త సినిమా థియేటర్స్ లో హౌస్ఫుల్ కలెక్షన్స్ తో అదిరిపోతుంది. మీరు చెప్పే ఒక్కొక్క డైలాగు థియేటర్ లో వన్స్ మోర్లు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు చెప్పారే, నువ్వు 1 చెబితే నేను 2 చెబుతా, నువ్వు 2 చెబితే నేను 4 చెబుతా, నువ్వు 4 చెబితే నలిపి పాడేస్తానన్నారే. అబ్బబ్బబ్బబ్బబ్బ, అదృష్టండి అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఎవరెత్తను? ఏమైంది దీనికి? ఏంటి సార్ మీరు మరీను? ఏ సుబ్బరాజు, ఓయ్ సుబ్బరాజు. ఇప్పుడు నేనేమన్నాను? చూశారు కదా సార్, నేను మనిషినే, నాకు అభిమానం ఉంటుంది. ఎలా మాట్లాడుతున్నాడు చూశారుగా. తెలియనప్పుడు ఎవరన్నా అడగరా? అలా కాదులే సుబ్బరాజు. సుబ్బరాజు ఏంటో వీళ్ళ కోపాలు. అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు? చలపతి గారు సార్ నాకు విషయం అర్థం కావట్లేదు. ఆయన మీ కూడా ఇక్కడికి వచ్చాడు, ఎవరన్నా అడిగాను. తెలియనప్పుడు అడుగుతాం కదా సార్. కోపం నా మీద అలిగెళ్ళిపోతాడేంటండి? సార్ ఆ విషయం వదిలేయండి సార్. ఏ విషయం వదిలేలే? ఈడెవరు సచ్చేటట్టు లేరు, మనం పైకి పోయేటట్టు లేము. ఈ కథ ముందుకు జరగాలి అంటే ఏదో ఒకటి జరగాలి.
రైటర్ అనుకుంటా ఇంకెంతమందిని పంపిస్తాడు ఈ ప్రొడ్యూసర్. వీడెంత సీరియస్గా ఉన్నాడు. కొంప తీసి పోలీసుడా పరిస్థితి అంటే పక్క పోలీసుడే. వద్దు సార్ పర్లేదు మీరు ఉంచుకోండి. తీసిన డబ్బులు ఇచ్చే వదిలేతాడేమో. ఇదిగోండి సార్. అమ్మయ్య పర్సులో పెట్టుకున్నాడు, వెళ్ళిపోతాడేమో. సార్ పర్లేదు. నేను వెళ్తా సార్. రే ప్రసాద్, వాడికి నాతో పోటీ పడే అర్హత ఉందంటావా? అంత లేదు. వాడి జోన్ రెంట్ కనుక్కో. కనుక్కోండి. పలకట్లేదు సార్, మళ్ళీ ట్రై చేస్తా. మీ జోన్ ఏంటని అడుగుతున్నారు. చెప్పట్లేదు సార్. వాడి వాటం చూస్తుంటే నాతో పోటీ పడే అర్హత ఉన్నట్టే ఉంది. ఓహో, సార్ మీకు దండం పెడతాను సార్, ఇంకెప్పుడు దొంగతనం చేయండి సార్. వద్దు సార్. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, నేను ఇంకెప్పుడు చేయను సార్. సార్ సార్ సారీ సార్. సార్ ఇంకెప్పుడు చేయను సార్. ఇంకోటి సంఖ్య కొడతాడేమన్నారు. ఆ గురుగారు 12:30 అయింది, అడ్వాన్స్ ఇచ్చేయమంటారా? ఓకే గురుగారు. ఈసారి మరో బ్లాక్ బస్టర్ కొడుతున్నామని మీ గురుగారికి చెప్పండి. ఇక్కడ అందరికీ కావాల్సింది బ్లాక్ బస్టర్లే సార్, లేకుంటే మనం ఎవరికీ అవసరం లేదు. అవునా సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను. మోహన్ గారు చెప్పండి. మోహనా? ఇప్పుడు ఇటు కూడా వస్తున్నాడా? మోహన్ అంటే ఎవడో? స్నానం చేసి రెడీ అవ్వాలి. అవుదాం. ఈడేంటి స్నానంకి వెళ్ళడానికి పేపర్ మీద రాసుకున్నాడు? దట్స్ ఎనఫ్. ఉంటా.